వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడట. ఈరోజు స్వస్థత శాలలు లేదా స్వస్థత సభలు ఏర్పాటు చేయడానికి ఏమండి ఇలాంటి వచనాలను వాడుకుంటున్నారు. వీళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభు వారు స్వస్థపరిచారు కదా, మరి ఆయన నమ్ముకున్నటువంటి మేమెందుకు స్వస్థత పరచలేము అని అడుగుతున్న లాజిక్ బాగుందా లేదా? యేసు ప్రభు వారు స్వస్థపరిచారు కదా, మరి యేసు ప్రభు వారు స్వస్థపరిచారు, ఆయన నమ్మినటువంటి మరి మేమెందుకు స్వస్థపరచలేము? కాబట్టి మేము కూడా ఏం చేస్తామంటే స్వస్థపరుస్తాం. ఎలా స్వస్థపరుస్తాం? క్యాన్సర్ అయితేనే స్వస్థపరుస్తాం, ఎందుకంటే బయటికి కనబడదు కాబట్టి. ఎయిడ్స్ అయితేనే స్వస్థపరుస్తాం, ఎందుకంటే అది కూడా బయటికి కనబడదు కాబట్టి. కరోనాను కూడా స్వస్థపరిచేస్తాం, అది కూడా బయటికి కనబడదు కాబట్టి. కిడ్నీలో రాళ్ళు కరిగించేస్తాం, యూరిన్ బ్లాడర్ లో ఉన్న రాళ్ళు కరిగించేస్తాం, అన్ని రకాల రోగాలను కూడా నయించేస్తాం. కాకపోతే చిన్న షరతు, కుంటోలు తీసుకురాకండి కాళ్ళు ఇవ్వలేం, గుడ్డోలు తీసుకురాకండి కళ్ళు ఇవ్వలేం, చెవిటోలు తీసుకురాకండి చెవులు పనిచేసేలా చేయలేం, మోగోలు తీసుకురాకండి మాట ఇవ్వలేం, కుష్టి వ్యాధిగ్రస్తులు తీసుకురాకండి వాళ్ళ కుష్టు నయం చేయలేం, పోలియో వ్యాధిగ్రస్తులు తీసుకురాకండి వారి పోలియోని మేము నయం చేయం. మరి ఏం చేస్తావు నువ్వు? ఇలాంటివి చెప్పామనుకుంటే వీడికి విశ్వాసం లేదు కాబట్టి ఇలాంటివి చెప్తాడు అంటారు. సరే, విశ్వాసం కూడా ఒక్కింత పక్కన పెడితే